సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. అధ్యాయము 36. వేదాంత శర్మ వృత్తాంతము. మాతాంగి ఉపాసన. నేను ధర్మగుప్తుల వారును మాకు బహుమతిగా ఇవ్వబడిన శ్రీపాదులు వారి కాళీ అందియలను మహాప్రసాదముగా గైకొని ప్రయాణమును సాగించుచుంటిమి. గత రాత్రి అంతయును వారి కాళీ అందియల సుశ్రావ్య సంగీతము హృదయములందు ప్రతిధ్వనించుచుండెను. హృదయమునందలి అనాహత చక్రమును ఓంకారమును అప్రయత్నముగా వినబడునని మేము వినియుంటిమి. కాని గత రాత్రి అంతయును మాకు శ్రీచరణుల కాళ్ళయందలు సవ్వడి హృదయములో రాగ తాళబద్ధమైన సంగీతము వలె వినబడుచుండెను. అనాహతము నుండి శక్తి ఇతర చక్రములకు ప్రసరించుచుండెను. ఆ ప్రసారము జరుగునప్పుడు శరీరమునందలి సమస్త నాడులలోనూ ఏదో నవ్యనూతన శక్తి ప్రాదుర్భావమైనదని తోచుచున్నది. మేము నడుచుచుండునప్పుడు కాళీ అందియల సవడి వినునగుచుండెను. మేము ఆగినప్పుడు అది కూడా ఆగుచుండెను. ఇంతలోనే అచటనున్న పంట భూములలో ఒక ఆశ్రమమున్నట్లు తోచెను. దాని ప్రక్కనే ఏదో గ్రామమున్నట్లు కనబడెను. ఊరు చివర చండాల కులమునకు చెందిన వారు నివసించెదరు. దానికి దగ్గరలోనే ఈ ఆశ్రమముండుట ఎంత సంభవమాయని మాలో మేము తర్కించుకొనుచుంటిమి. ఆశ్రమమును మాకు దగ్గర పడినంతనే కాళయందుల సవ్వడి ఆగిపోయెను. ఏదో మహోత్తరమైన ఆధ్యాత్మిక అనుభవము కలగబోవుచున్నదని నేను లీలమాత్రముగా తెలిసెను. ఇంతలోనే ఆ ఆశ్రమము నుండి 60 సంవత్సరముల వయసు కలిగిన తేజస్వి అయిన మహర్షి ఒకడు బయటకు వచ్చెను. ఆ తర్వాత 30 సంవత్సరముల వయసు కలిగిన ఒక యోగినీమాత బయటకు వచ్చెను. వారిద్దరూ మమ్మలను సాధారముగా లోనికి తోడ్కొని పోయిరి. ఆ మహర్షి ఇట్లు చెప్పసాగెను. నా పేరు వేదాంత శర్మ. నేను వాస్తవమునకు పీఠికాపుర వాస్తవ్యుడను. ప్రస్తుతము బంగారయ్య అను నామమున పిలువబడుచున్నాను. ఈమె పేరు బంగారమ్మ. నేను జన్మతాహ బ్రాహ్మణుడను. ఈమె చర్మకార చర్మకారశ్రీ. మా ఇంట మాతాంగి మాత పీఠం ఉన్నది. 10 మహావిద్యలలో ఒకటైన మాతాంగిని మేము ఇచ్చట ఆరాధించుచున్నాము. నాకు శరీరము గగుర్బొడిచినది. ఇతడు బ్రాహ్మణుడనుచున్నాడు. ఈమె మాదిక కాంతయ్యని అనుచున్నాడు. వీరిద్దరి దాంపత్యము ఎట్లా ధర్మసంగతమగును? మాకు పండ్లు కందమూలములు భోజనార్థము ఇయ్యబడినవి. బంగారయ్య అయ్యలారా, అరుంధతి వశిష్ఠుల వారిని తనని పెండ్లి చేసుకొనమని కోరగా, నేను నీ శరీరమును ఏమి చేసినను ఆమె అడ్డు చెప్పకూడదని ఆ మహర్షి ఆమెతో అనెను. ఆమె అట్లే అయినెను. రుంధనమనగా అడ్డుకొనుట. మహర్షి 7 పర్యాయములు ఆమెను దగ్ధము చేసి మరలా జనింపచేసెను. అయినను ఆమె అడ్డు చెప్పలేదు. అందువలన ఆమె అరుంధతి అయ్యెను. ఆ తదుపరి మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించెను. నేను పీఠికాపురమునందున్నప్పుడు నాకు 3 పర్యాయములు వివాహమైనది. 3 భార్యలను గతించిరి. ఇది ఏమి కర్మయో అని విలపించితిని. శ్రీపాదులు వారు హాస్యముగా, తాత, నీకు మరియొక మామను నేను చూచితిని. ఆమెను వివాహము చేసుకొనుకుండగా ధర్మపత్నిగా స్వీకరించిన ఎడల నీకు ఉత్తమమైన జన్మను ప్రసాదించిదినని చెప్పేవారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 36వ అధ్యాయము 2వ పేజీ. పీఠికాపురముననున్న బ్రాహ్మణ పరిషత్తునకు బాపనార్యుల వారు అధ్యక్షులుగా నుండరి. పరిషత్తు ఆధ్వర్యమున వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయబడవలని బ్రాహ్మణ్యము కోరిరి. ధర్మకర్మములు విషయమయ్యి కొన్ని సూక్ష్మాంశములను చర్చించి కొన్ని నిర్ణయములను తీసుకొనవలనని తలంచబడెను. దూర ప్రాంతములో పండితులను, అగ్రహారమును ఉన్న పండితులను కూడా ఆహ్వానించవలనని నిర్ణయించబడెను. ఎవరెవరిని ఆహ్వానించవలనో నిర్ణయించు బాధ్యత నాకు అప్పగించబడినది. శ్రీపాదులు వారు ఉపనయనమైన తర్వాత ఏ ఒక్క రోజులను కూడా వేదపాఠమును వల్లివేయు వారు కాదు. అసలు తాతగారి వద్ద కానీ తండ్రి గారి వద్ద కానీ కూర్చొని సంతను చెప్పుకొనడు వారు కాదు. అయితే ఎవరైనా పరీక్షార్థము పలానా పన్నమును చెప్పమని అడిగినచో వెంటనే ఆ పన్నమును చెప్పేవారు. బాపనార్యులకు వచ్చిన వేదమంతయును శ్రీపాదులు వారికి అవగతమే. వేదమునే కాకుండా వేదాంతమును, నిగుఢమైన వేద రహస్యములను కూడా వారికి కరతలామలకమే. అందుచేత శ్రీపాదులు వారిని కూడా పరిషత్తునకు పిలవవలని నేను నిర్ణయించి తిని. అయితే అచ్చట బ్రాహ్మణ్యము యొక్క అసలు ఉద్దేశము వేరు.
గోష్ఠి తరపున విస్తృత ఏర్పాట్లు చేయబడుచున్నవి. ధర్మశాస్త్రము క్షుణ్ణముగా చర్చించబడెను. శ్రీపాదులు వారు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి దానిని సాకుగా చేసుకొని అప్పలరాజశర్మ గారిని బాపనారుల వారిని కులము నుండి వెలివేయవలని తీర్మానించి ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి వారు అనుమతిని పొంది ఆ 2 కుటుంబములను పీఠికాపురము నుండి తరిమివేయుట వారి ఆంతర్యము. వారు నాకు తమ ఆంతర్యమును తెలియచేసినప్పుడు నేను కూడా వారితో కలిసి తిని బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడను కావాలనడి విచిత్రమైన బలీయమైన కోరిక నాలో ఉద్భవించెను. శ్రీపాదులు వారు యథేచ్ఛగా ఏ కులము వారి ఇంటికైనను వెళ్ళెడివారు. వారు చాలా స్వతంత్రముగా వ్యవహరించెడివారు. అదే పీఠికాపురములో బంగారయ్య బంగారమ్మ అను దంపతులు ఉండేవారు. వారిక శ్రీపాదుల వారిని చూడవలననియు వారితో సంభాషింపవలననియు కోరిక మిక్కుడుముగా నుండెడిది. ఉన్నట్లుండి శ్రీపాదులు వారు తమకు చర్మపాదుకులు కావాలని కోరిరి. అప్పటికి వారి వయసు 14 ఏండ్లు. బ్రాహ్మణులు చెక్కపాదుకులను ధరించవలనే కానీ చర్మపాదుకులు ధరించకూడదని ఇంటిలోని వారు నిరాకరించరి. ఈ విషయము కర్ణాకర్ణిగా చర్మకార దంపతుల వద్దకు చేరినది. వారు శ్రీపాదుల వారికి చర్మపాదుకులను సమర్పించి ధన్యత నొందవలనని తలంచిరి. ఉన్నట్లుండి శ్రీపాదులు వారు వారి ఇంట ప్రత్యక్షమైరి. వారి దివ్య శ్రీచరణముల కొలతలు తీసుకొనబడినవి. బంగారమ్మ, మహాప్రభు నా చర్మము వలిచి చొప్పులుగా కుట్టి ఇయ్యవలని ఉన్నది అని శ్రీపాదులు వారితో అన్నది. శ్రీపాదులు వారు మందహాసము చేసి అంతర్ధానమయ్యిరి. మా ఇంట ఒక మంచి ఆవు ఉండెడిది. అది ఉన్నట్లుండి జబ్బు చేసి చనిపోయిను. చనిపోయిన ఆవు చర్మమును శుద్ధి చేసి బంగారయ్య బంగారమ్మ దంపతులు శ్రీపాదులు వారికి చర్మపాదుకులను తయారు చేసిరి. ఇంతట్లోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమాయిను. ఆదిశంకరుల గురించి చర్చ ప్రారంభమైను. ఆదిశంకరులు కాశీలో మండన మిశ్రునితో వాదించిరి. వాదమున తనను కూడా గెలిచిన గాని పరీక్ష పూర్తి కాదని ఉభయభారతీదేవి పలికెను. కామశాస్త్ర విషయమై ఉభయభారతీదేవి ప్రశ్నించెను. ఆ శాస్త్రమునందు ఆదిశంకరులకు జ్ఞానము శూన్యము. అందువలన 6 మాసములు వ్యవ్యాధి కోరెను. ధర్మ విరుద్ధము కాకుండా శాస్త్రజ్ఞానమును పొందవలనని శంకరులు భావించిరి. ఇంతలోనే మహారాజు ఒకడు చనిపోయిను. శంకరులు తమ పరకాయ ప్రవేశ విద్య వలన మహారాజు శరీరమునందు ప్రవేశించిరి. తన భౌతిక శరీరము జాగ్రత్తగా కాపాడవలననియు అత్యవసర సమయమున రాజప్రసాదము వద్దకు వచ్చి విషయమును సాంకేతిక భాషలో తెలియచేయవలెననియు శిష్యులను ఆదేశించిరి. మహారాణి మహారాజులో నవ్యనూతన మార్పును గమనించెను. ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరంలోనికి ప్రవేశించిననియు తన భర్త యొక్క ప్రాణామయ జగత్తులోని చైతన్యమును ఈ మరణించిన శరీరములోనికి ఆకర్షించి తన భర్త దాంపత్య సుఖమును అనుభవించుచుండగా సాక్షి మాత్రముగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరములోనికి అధ్యక్ష స్థానమున నుండి ఆయా అనుభూతులకు సంబంధించిన జ్ఞానమును పొందుచుండననియు తాను తెలుసుకొనెను. ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలో ఉండునంత వరకు మాత్రమే తన భర్త యొక్క ప్రాణామయ చైతన్యము తన భర్త శరీరములో ఉండునని ఆమెకు తెలిసెను. అందువలన నగరములో ఎక్కడైనా దహనము కావింపబడకుండా శవములు ఏవైనా ఉన్న ఎడల వాటిని దగ్ధము చేయవలనియు ఆదేశించెను. శంకరుల శరీరమును దగ్ధము చేయుచుండగా శిష్యులు రాజువేషమును ఉన్న శంకరుల వారికి సాంకేతిక భాషల విషయమును తెలియచేసిరి. మంటలలో కాలిపోయిన కాలసేతులను శ్రీ లక్ష్మీ నరసింహుని కృపాకటాక్షమున ఆదిశంకరులు తిరిగి పొందిరి. బ్రాహ్మణ పరిషత్తులో శ్రీపాద అద్భుత సంవాదము. అంతట శ్రీపాదులు వారు పరిషత్తుని ఈ విధముగా ప్రశ్నించిరి. ఆత్మ అనునది ఒక సమయమున ఒక శరీరములో నుండి ఆ శరీరమును విడిచిన తదుపరి మరి ఒక శరీరములోనికి ప్రవేశించునని కదా మీరు చెప్పుచున్నది. ఆయన నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఆత్మ ఒకే సమయమున 3-4 శరీరములలో నుండి 3-4 జన్మముల కర్మఫలములను రహితముగా చేసుకొనగలదా? దానికి ఇది జటిలమైన విషయము. ఇది వరెన్నడనూ ఈ విధముగా జరిగినట్లు దాఖలు లేవని పరిషత్తు వారనిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 36వ అధ్యాయము 4వ పేజీ. గతములో లేకేమీ ఉన్నవను విషయము మీకు తెలియదు.
దేవేంద్రుడు శాపవశమున పంచపాండవులుగా జన్మించిననియు శచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయిననియు ఉన్నది. శచీ పురంధరులు భూమి మీద జన్మించినను కూడా స్వర్గమునందు మూలతత్వము ఉండకపోదు. శయసుకుమును మాత్రము అర్జునుడు పొందెను. ధర్మరాజుతో ఆమె మత్రాంగ విషయములను చర్చించుటది. భీమునికి తల్లివలే రుచికరములైన వక్ష భోజములను తయారు చేసి పెట్టిడది. అర్జునకు శయసుకుమునిచ్చినది. నకులకు లక్ష్మీ స్వరూపిణిగా కనిపించడది. సహదేవుడు భూత భవిష్యత్తు వర్ధమానములను ఎరింగినవాడైన కారణమున జరగవలసిన సంఘటనలు తొందరగా జరిగి క్షేత్ర సంగ్రామము త్వరగా ముగియవలని కోరుకునివాడు. అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనముతో వానితో మెలిగడిది. దేవతా ధర్మములు వేరుగా నుండును, మనుష్య ధర్మములు వేరుగా నుండును, జంతు ధర్మములు వేరుగా నుండును, అన్నింటినీ కలగాపులముగా చెయ్యరాదు అని శ్రీపాదులు వారనరి. అంతట నేను పురాణ కాలములో అనేక వింత విషయములు జరిగి ఉండవచ్చును, ప్రస్తుత కాలమున అటువంటివి ఏమీయూ జరుగుటలేదు కదా అంటిని. అంతట శ్రీపాదులు వారి తీక్షణమైన దృష్టి నా మీద పడి వారు నన్ను సంబోధించి, నీవు 3 స్త్రీలను వివాహమాడితివి, 3 మరణించిరి. 3కును 3 ఆత్మలు కలవా, లేక ఒక ఆత్మ కలదా? మగవాడు 3 స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతమైనప్పుడు ఒక స్త్రీ 3 పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా? అసలు ఆత్మ అనగా ఏమిటి? దాంపత్య ధర్మమననేమి అని ప్రశ్నించిరి. దానికి నేను, మగవాడు ఎందరి స్త్రీలవైనను వివాహమాడవచ్చును, కానీ స్త్రీకి మాత్రము అటువంటి హక్కు లేదని వక్కాణించి తిని. శ్రీపాదుల వారు, ఓహో, నీవు జగన్నీయంత కంటెను గొప్పవాడువా? మండోదరి మహాపతివ్రత. ఆమె వాళ్ళకి భార్యగా ఉండునప్పుడు ఆమె శరీరాణువులు వేరు, రావణాసురుని భార్యగా ఉండునప్పుడు శరీరాణువులు వేరు, విభీషణకు భార్యగా ఉండునప్పుడు శరీరాణువులు వేరు. ఆత్మ నిర్వీకారమైనది కనుకను దేనితోనూ సంగమము కలిగినది కాదు. కనుకను అది నిత్యయుక్తమైనది, శుద్ధమైనది, అత్యంత పవిత్రము. తమోగుణ ప్రధానమైన వాలికి భార్యగా ఉండునప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణముగా నిర్వర్తించినది. రజోగుణ ప్రధానమైన రావణునికి భార్యగా ఉండునప్పుడు దానికి అనుగుణముగా వ్యవహరించినది. విభూషణికి భార్యగా ఉండున్నప్పుడు సత్వగుణ ప్రధానముగా తన బాధ్యతను నిర్వర్తించినది కదా అని వ్యాఖ్యానించిరి. నేను జవాబు చెప్పలేకపోయితిని. తదుపరి ఆలోచించి ఇట్లంటిని, శ్రీపాద, నీవు చెప్పినది అంగీకరించిన ఎడల భర్తృత్వమును కూడా అంగీకరింపవలసి వచ్చును. అంతర శ్రీపాదులు వారు, ఇది కలియుగము, అవాంతర జాతులెన్నయో ఆవిర్భవించుచున్నవి. పశుపక్షాదులు, వృక్షములు, క్రిమికీటకాదులు సహితము మానవ జన్మ నొందుచున్నవి. అవి తమ తమ స్వభావములకు అనుగుణముగా రకరకముల బాంధవ్యములను కలిగియున్నవి. ధర్మ విరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కులములు ఏర్పడుచున్నవి. కలియుగాంతమున ఇవి నశింపక మానవు. ఈ అవాంతర కులములు ఏర్పడుటకు అసురీ శక్తులు కారణమయ్యి ఉన్నవి. అందుచేత అసురధ్వంసము చేయవలసి ఉన్నది. ఒకసారి అసురుడు ధ్వంసము చేయబడిన తిరిగి జన్మమును పొందజాలడు. అయితే ఒక అసురునకు బదులు 10 మంది అసురులు ఆ స్థానమున జన్మించుచున్నారు. ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిలుచును కనుక అందరూ విధిగా కులగోత్రములను, వర్ణాశ్రమ ధర్మములను పాటింపవలెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 36వ అధ్యాయము 5వ పేజీ. కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవించుచుండును. వాటికి ఒకే ఒక ఆత్మ ఉండును. పురుష రూపమున ఆత్మ ఆవిర్భవించిన స్త్రీ రూపమున ఆ ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును. వారిది దివ్య దాంపత్యమనబడును. ఇటువంటి దివ్యాత్మల సృష్టాది నుండియును కలవు, సృష్టాంత్యమును కూడా ఉండును. అవి పరాశక్తి పరబ్రహ్మముల అద్వితీయ స్వరూపముతో సాయుజ్య స్థితిలో ఉండును. నీవు వేదాంత శర్మ అను బ్రాహ్మణునిగాను, బంగారయ్య అను చర్మకారుడుగాను ఏకకాలమున జన్మించితివి. నీ యొక్క స్త్రీశక్తి 3 భార్యలు కాను, నీ ఇంట ఇటవలనే మరణించిన గోవుగాను, బంగారయ్య అను చర్మకారుని భార్య అయిన బంగారమ్మగాను ఏకకాలమున జన్మించినది. నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యమును, గోమాత చైతన్యమును ప్రస్తుతము బంగారమ్మ అను మాదిగ వనిత చైతన్యములో కలిసిపోయెను. చైతన్యము ఎక్కడి నుండి వచ్చునో అక్కడికే మూల చైతన్యములోనికి పోయి కలిసి తీరవలెను. సృష్టి రహస్యము అతి గహనము. దీనిని ఎరుంగుటకు సప్తఋషులకే శక్తి చాలదు. బంగారమ్మ శరీరము, బంగారయ్య అను శరీరమునకు
దారాదత్తము చేయబడినది కనుక ధర్మవిరుద్ధము కాకుండా నీవు ఆమెతో సంసారమును నిర్వహింపుము. నీవు ఎంతమాత్రమును ఆమె నుండి శరీర సౌఖ్యమును పొందరాదు. ధర్మస్థానముననున్న నేను ఈ నిర్ణయమును చేసి తిని ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను మర్యాదలను విధిగా పాటించి తీరవలను. బంగారమ్మ తన చర్మమును వలిచి నాకు చెప్పులుగా గుర్తించి ఇచ్చినదని అన్నది. బంగారమ్మ తన చర్మమును ఒలిచి నాకు చెప్పులుగా కుట్టించి ఇచ్చిదనని అన్నది. నేను అట్లే అంటిని. ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమె తెలియని స్థితిలో గోమాతగా జన్మించినది. ఆమెకు తెలియకుండగానే నీకు 3 భార్యలుగా జన్మించినది. చైతన్యము 3-4గా శరీరములో విభజితమయ్యి ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరములోని చైతన్యమునే తానును భావించును. ఆ ప్రత్యేక శరీరములోని చైతన్యమునే తానని భావించును. అందలి ఏకత్వమును గుర్తెరింగజాలదు. కలే పంచసహస్రాణి జాయితే వర్ణశంకర అని చెప్పబడిన దాని అర్థమిదియే. కులసాంకర్యము చెప్పబడలేదు, వర్ణసాంకర్యము చెప్పబడినది. కులసాంకర్యము చెందినప్పుడు నీచ జన్మలోనికి పోవలసి ఉండును. వర్ణసాంకర్యము జరిగినప్పుడు నూతనములైన శక్తులతో క్రొత్త జాతి ఉద్భవించుచుండను. ఆ క్రొత్తదైన మానవ జాతి పరిణామక్రమములో దైవత్వమునందును. ఈ భూమి మీద దైవీకరమైన జాతి ఉద్భవించవలసి ఉన్నది. ఈ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఆంతర్యము నాకు అవగతమే. మా తాతగారిని మా నాన్నగారిని కుల బహిష్కృతులను చేయు దుస్సంకల్పము మీ అంతరాంతరములలో దాగియున్నది. అందుచేత నేను వేదాంత శర్మ అను నిన్ను కుల బహిష్కృతులను చేయుచున్నాను. ఈనాటి నుండి నీవు బంగారయ్య అను పేరుతో వ్యవహరించబడదువు గాక అని ఆజ్ఞాపించిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 36వ అధ్యాయము 6వ పేజీ. పరిషత్తంతయును నివ్వెరపోయినది. అందరూ చూచుచుండగానే ఒక జ్యోతిస్వరూపము నాలో వచ్చి కలిసిపోయినది. అంతటా మరలా శ్రీపాదులు వారు మీ కళ్ళెదురనే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శర్మలో కలిసినది. ఇతడు బ్రాహ్మణుడగునో చండాలుడగునో మీరే నిర్ణయింపుడు. మమ్ము కుల బహిష్కృతులు చేసి శంకరాచార్యుల మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించితిరి. శంకరాచార్యుడు నన్నేమి చెయ్యును? మీ కళ్ళెదురనే పుట్టి పెరిగి తాతగారి వద్ద కానీ నాన్నగారి వద్ద కానీ వేదమును ఎంత మాత్రమో చదవకయే నేను వేదరుక్కులను వల్లించగలుగుచున్నాను. ఒకే పర్యాయము అనేక స్థలముల యందు దర్శనమిచ్చుచున్నాను. శంకరాచార్యులు వారే ఎదురైనను నాకేమి భయము? వారు నిత్యము ఆరాధించు శ్రీ శారదాచంద్ర మౌళీశ్వరులుగా దర్శనమిచ్చి అనుగ్రహించెదను. అప్పుడు వారు విధిలేక నన్ను దైవమని అంగీకరింపవలసి వచ్చును. వారి నిర్ణయము అప్పుడు మీకు మరింత బాధకరమగును. క్షత్రియ పరిషత్తును వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తల వగ్గజాలవు. పౌరహిత్యములను కర్మకాండలను సంభావనలను వారు నిలిపివేసిన ఎడల మీరు పసిపిల్లలతో నకనకలాడవలసి వచ్చును. నాతో తగాదా పెట్టుకున్న ఎడల సర్వనాశనమును కొని తెచ్చుకున్న వారగుదురు. నేను చతురాశ్రమ ధర్మములను నిర్వర్తింపవలని చెప్పుచున్నాను. అష్టదశ వర్ణముల వారును సుఖ సంతోషములతో జీవించవలని చెప్పుచున్నాను. మీరు ధర్మకర్మములను సమర్థవంతంగా నిర్వహించి ధర్మ సంస్థానములో పాల్గొనుడు. అట్లు కాని ఎడల కష్టనష్టములకు లోనెదురు. నేను ప్రశాంతముగానే ఉందును, కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలయుదురు. ప్రకృతి యందు పరిణామాలు జరుగునప్పుడు 2 పద్ధతులు ఉండును. ఒకటి సరిచేయు పద్ధతి, రెండవది సరిచేయుబడు పద్ధతి. సరిచేయుబడుటకు చాలా వ్యవ్యాధి ఇవ్వబడును. మీరు సరిచేయబడుటకు సమ్మతించిన ఎడల వినాశనమును ఆహ్వానించుటయే అగును. వినాశనమును చేసి అయినను ధర్మమును స్థాపించదును అని నిష్కర్షగా మాట్లాడిరి. నేను విధిలేని పరిస్థితిలో బంగారమును తీసుకొని గ్రామాంతరములన్నయ్యను ప్రయాణించుచు ఈ ప్రాంతమునకు చేరుకుంటిని. ఈ ఆశ్రమమునందు మాతాంగీదేవిని ప్రతిష్ఠించుకొని జీవించుచుంటిమి. శ్రీపాదులు వారి ఈ మార్గమున కురంగడ్డకు పోవుచు మా ఆశ్రమమునకు వచ్చి మమ్ములను ఆశీర్వదించి
శరీర పాతానంతరము నీవు తిరిగి రుణానుబంధ రీత్యా బ్రాహ్మణ జన్మనెత్తిదవు. బంగారమ్మ రుణానుబంధ రీత్యా శూద్ర జన్మనెత్తును. అప్పుడు మీరు ఇద్దరును భార్యాభర్తలైదురు. మీకు సంతానము కలుగును. మీ సంతానము వారులు కురంగడ్డ యందలి నన్ను అర్చించు భాగ్యమును పొందెదరు. మీకు సుఖమగుగాక అని దీవించిరి. మీకు సుఖమగుగాక అని దీవించిరి. అయ్యా ఇది మా వృత్తాంతము అని శ్రీపాదులు వారితో వారికి గల అనుబంధ విషయములను మాకు వివరించి, మీరు ఈ ప్రాంతము నుండి పయనించుచుందురనియు, మీ వద్ద తమ కాలి అందులు కలవనియు, వానిని తీసుకుని చర్మపాదుకులను శంకరం భట్టునకు ధర్మగుప్తునకు ఇవ్వవలసిందనియు వారు మమ్మలను ఆదేశించిరి. మేము ఆరాధించినది మాతాంగముని కన్యక అయిన మాతాంగీదేవి. ఈ మహాతల్లిని ఆరాధించిన ఎడల దాంపత్య సౌఖ్యము విశేషముగా నుండును. ఈమెను రాజమాతాంగి, కర్ణమాతాంగి అను రకరకముల పేర్లతో పిలిచెదరు. ఒక పర్యాయము శ్రీపాదులు వారు మా ఆశ్రమమున భౌతికముగా దర్శనమిచ్చినారు. ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చబెడుచుండెను. ఈ చర్మపాదుకులను మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడించుచు మా ముందు నుండే వెళ్ళిపోయినట్లు దర్శనమాయెను. శ్రీపాదులు వారు మా నుండి పాలను స్వీకరించిరి. మేము ఆరాధించు మాతాంగీదేవి విగ్రహము తమ పేరిట ఏర్పాటు మహాసంస్థానము నుండు ఔదంబర వృక్షము క్రింద అనేక గజముల లోతునకు చేరిననియో, అచ్చట చాలామంది సిద్ధపురుషులచే సేవించబడుననియో సెలవిచ్చిరి. బంగారమ్మను పిలిచి ఇట్లనిరి, అమ్మా, నీ భర్త మహాయోగ్యుడు. రాబోవు జన్మమున ఇతనితో సర్వసుఖములను పొందము. నీకు బంగారు బొట్టును సిద్ధపరిచి ఉంచి తిని, నీవు అత్యంత శుభప్రదమైన మంగళసూత్రమును తయారు చేయించి తిని, అవి హిరణ్యలోకమునందు భద్రపరచబడి ఉన్నవి. ఉత్తర జన్మమున స్వయముగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహము చేసేదెను. అయ్యలారా, మీరు మా గాథను వింటిరి కదా. సదా సిద్ధమంగళ స్తోత్రమును చేయుచుండు. మహాపురుషుల అనుగ్రహము తప్పక కలుగుచుండును. సిద్ధులు, మహాసిద్ధులు, మహాయోగులు అందరూ శ్రీపాదుల వారికి కరచరణ యవములు వంటి వారు. వారి ద్వారా శ్రీపాదుల వారు తమ సంకల్పమును నెరవేర్చెదరు. ఒక పర్యాయము వారు రాజమాతాంగీదేవి రూపమున దర్శనమిచ్చి అనుగ్రహించిరి. సమస్త సృష్టియును దాని రహస్యమంతయును వారి కరస్థమయ్యి ఉన్నది. మీరు సదా వారిని స్మరింపుడు, ధ్యానింపుడు, అర్చన చేయుడు. సర్వసిద్ధులను వారే. వారు కన్నతల్లి వలె మిమ్ము కాపాడుదురు. తమ భక్తుల యందు శ్రీపాదులు వారి ప్రేమ కోటి తల్లుల ప్రేమ కంటెను మెండు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 36వ అధ్యాయము సమాప్తం.